మనం లోకస్తులతో ఈక్వల్ కాదు. మనం ఎవరిని? దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. అంటే ఆయన కొడుకులం కూతుళ్ళం అయిపోయాం. ఇప్పుడు నీ విషయంలో దేవుడి జోక్యం ఎలా ఉంటుందంటే, నువ్వు మిగిలిన వాళ్ళలాగా జిలాకు చేష్టాలు చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. అర్థమైందా? ఏం చెప్పానో ఒక మొక్క చెప్పు. నువ్వు మిగిలిన వాళ్ళలాగా, మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? లోకస్తుల్లాగా జిలాకు పనులు చేసావు అనుకో. జిలాకు అంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాను. దూలగొండి చేష్టాలు అనుకోండి. చేసావు అనుకో అంటే అది అంటే ఒకటని కాదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి జిలాకు చేష్టాలు చేస్తారో నాకేం తెలుసు? చేసే నీకు తెలుసు, నీ పర్సనల్ చూసే ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి, లోకస్తులను వదిలేసినట్టు నిన్ను వదలడు. నువ్వు ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నావు. నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిస్మం పొందాలి. నీ పనికి మాలిన పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు రక్షణలోకి రావాలి. అది ఆయన ప్లాన్ అనుకో. ఫస్ట్ గమనిస్తాడు, మర్యాదగా తిరుగుతాడా, లైన్లోకి వస్తాడా, పద్ధతి మార్చుకుంటాడా, సరి చేసుకుంటాడా అని చూస్తాడు. మర్యాదగా తిరిగితే సరే, తిరగకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అలా తిప్పుతాడు. గ్యారంటీ. నువ్వు నినవేకి పో అని యోనాకి చెప్తే తార్షీషు వాడు ఎక్కాడు. పోయాడా? చేప కడుపులో 3 రోజులు మురిగాడు. అట్లుంటది గతి. అదే చెప్పిన మాట విని డైరెక్ట్గా నినవే ప్రాంతానికి పోయి ప్రకటిస్తే గొడవ అంతా ఉండకపోనుగా. ఓడలో అంతమంది ప్రాణాలకు ముప్పం తేవటం కానీ, తను నీళ్లలో విసిరివేయబట్టం కానీ, చేప కడుపులో, తిమింగలం కడుపులో 3 రోజులు మొరగటం కానీ, దాని కడుపులో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాతాళ పాయసంలో నన్ను చుట్టుకుంటున్నాయని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆ కర్మ? కడుపులో ఏముంటుందండి? మన కడుపులో ఏముంటుంది? చేప కడుపులో ఏముంటుంది? కంపేగా. మనం తినేది ఇంపైందైనా లోపలికి పోయి యాసిడ్స్ పడగానే ఏమైపోద్ది? మన కడుపులో ఉత్పత్తి అయ్యేటువంటి జీర్ణ రసాలు, ఆమ్లాలు భయంకరమైన దుర్గంధభరితంగా ఉంటాయి. అందుకే కొంతమంది ఏం తినకపోయినా కూడా నోట్లోంచి భయంకరమైన దుర్గంధం వచ్చింది. ఎందుకో తెలుసా? మనం తినకపోయినా ఆమ్లాలు ఉత్పత్తి ఆగదు, అవి లైన్లోకి వచ్చేస్తాయి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చూడండి, మామూలుగా కాదు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎక్కువ నోరు దుర్గంధం వచ్చింది. గమనించారా? కొంతమంది ఏం పట్టించుకోరు. అవి కూడా మనం కొంచెం చూసుకోవాలి.